Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. War 2 and Pathaan 2 లో మారబోతున్న డైలాగ్స్ పోటీ పడి మరీ పోస్ట్పోన్ అవుతున్న కింగ్డమ్ అండ్ తమ్ముడు ఫిల్మ్స్. ఒకప్పుడు ఇయర్ కి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హీరో నుంచి ఇప్పుడు 3 years కి ఒక డిజాస్టర్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. వర్షం మూవీ May 23 రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా బుకింగ్స్ అయితే ఇప్పటికే ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. శ్రీ విష్ణు సింగిల్ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 25 కోట్లకి చేరువలో ఉండగా యుఎస్ లో 500 million మార్క్ దాటిస్తూ దుమ్ము లేపింది ఈ ఫిలిం అండ్ ఇప్పుడు 1 million వైపు దూసుకుపోతుంది. రవితేజ రామ్ వంటి హీరోలకి ఇప్పటికీ కూడా 1 million సినిమానే లేదు, బట్ శ్రీ విష్ణు మాత్రం సునాయాసంగా ఈ మార్క్ ని ఎక్కడ అందుకుంటున్నాడు. సార్పట్ట పరంపర ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఎక్సలెంట్ రెస్పాన్స్ తెచ్చుకుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు ఆర్య. సార్పట్ట పరంపర 2 ఈ ఆగస్ట్ నుంచి పట్టలేకపోతుంది. ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది ఈ ఫిలిం. చూడాలి మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలా హిట్ అవుతుందో. టెర్రరిస్ట్ల అటాక్ల తర్వాత ఇండియాలో చాలా మార్పులైతే వచ్చాయి అండ్ మూవీస్ లో కూడా ఇప్పుడు మార్పులైతే కనిపించబోతున్నాయి. స్పై యూనివర్స్ లో రాబోతున్న 2 ఫిల్మ్స్ వార్ 2 అండ్ పఠాన్ 2 లో డైలాగ్స్ అయితే దేశభక్తిపై ఎక్కువగా ఉండేలా మార్చబోతున్నారు. ఈ సినిమాల్లో అలాంటి డైలాగులు ఎక్కువగానే ఉన్నా ఇప్పుడు దేశభక్తిని వాడుకోవడానికి ఇంకాస్త పెంచబోతున్నారు. రీరేట్ చేస్తున్నారు అండ్ కొన్ని సీన్స్ ని రీషూట్ చేయడానికి రెడీ అయ్యారు కూడా. అయితే నేషన్ గురించి మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడని బాలీవుడ్ దేశభక్తిని మార్కెటింగ్ చేసుకుంటుంది అన్నంలో దీన్ని మరో ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే మరో పక్క ఆమిర్ ఖాన్ ఫిలిం సితారే జమీన్ పర్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. చూసినందరికీ ఛాంపియన్ మూవీ గుర్తు రావడంతో 4 ఏళ్లు టైం తీసుకుని లాల్ సింగ్ చెడ్డా అనే డిజాస్టర్ ఇచ్చావు అండ్ ఇప్పుడు 3 years టైం తీసుకుని చేసింది ఈ రీమేక్ సినిమానా అంటూ ట్రైలర్ పై నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేసిందో. ఆమిర్ ఖాన్ కి మెయిన్ లీడ్ గా లాస్ట్ పడ్డ సూపర్ హిట్ దంగల్ ఫిలిం. కోర్ట్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడు నేచురల్ స్టార్. ఇప్పటికే ఒక స్టోరీని దుల్కర్ కోసం రెడీ చేసి పెట్టుకోగా ఈ మూవీని కూడా వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లోనే తీయబోతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఇదే ఇయర్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. నితిన్ టైం బాలేదా లేక దిల్రాజు టైం బాలేదో తెలియదు కానీ తమ్ముడు సినిమా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన ఫిలిం ఇప్పుడు ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. యాక్చువల్ గా July 4th పక్కా రిలీజ్ అవుతుంది అనుకున్నా కూడా ఈసారి డేట్ ని విజయ్ దేవరకొండ సినిమా కోసం సాక్రిఫైస్ చేశారు. కింగ్డమ్ మూవీ ఇప్పుడు July 4th వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. దీనిపై లెటర్ ని రిలీజ్ చేస్తూ తమ్ముడు టీమ్ కి థ్యాంక్స్ చెప్పింది మూవీ టీమ్. ఇక తమ్ముడు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే July 24th లాస్ట్ వీక్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ 22nd మూవీకి సంబంధించి ఇప్పటి వరకు లుక్ టెస్ట్లు అయితే జరుగుతూ ఉండగా ఇప్పటికే చాలా మందిని టెస్ట్ అయితే చేశారు అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ టర్న్ అయితే వచ్చింది. ఇప్పటికే ఒక క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ జరగక ఇప్పుడు మరో క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ అయితే చేయబోతున్నారు. మూవీలో అల్లు అర్జున్ 2 characters లో కనిపించబోతున్నట్టు టాక్. ఇప్పుడు చేయబోయేది నెగిటివ్ రోల్. మూవీలో హీరో అండ్ విలన్ కూడా అల్లు అర్జున్ అనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. చాలా రోజులకి పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో జాయిన్ అవగా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు బయటికి రావడం, యాజ్ యూజువల్ గా సినిమాపై ఉన్న హైప్ మరోసారి పెరగడం. ఓజీ మూవీ నుంచి ఈ రోజు ఒక డైలాగ్ లీక్ అయింది. వాడు నరికితే ఎలా ఉంటుందో ముంబైకి తెలుసు, ఇప్పుడు ఇండియా మొత్తం తెలియబోతుంది అనే డైలాగ్. దీన్ని విన్న తర్వాత Day 1 కలెక్షన్స్ పై డిస్కషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. కొంతమంది 100 కోట్ల గ్రాస్ తో స్టార్ట్ అవుతుంది అంటుంటే మరికొంతమంది 100 కోట్ల షేర్ తో స్టార్ట్ అవుతుందని గట్టిగా చెప్తున్నారు. సో Day 1 ఆల్మోస్ట్ 180 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. త్వరలోనే ఫస్ట్ సాంగ్ గా సింబు పడిన సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక హరిహర వీరమల్లు నుంచి ఉన్న అప్డేట్ వచ్చేసి ట్రైలర్ కట్. రీసెంట్ గా ట్రైలర్ కట్ ఎడిట్ అయితే కంప్లీట్ అయింది. ట్రైలర్ ఎక్సలెంట్ గా వచ్చిందని టాక్. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు అనే డైలాగ్ ఈ ట్రైలర్ లోదే ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో ఉంది. ఈ 2 days లో వీరమల్లు రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది మూవీ టీమ్. మనకున్న సోర్స్ బట్టి June 13 రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరిహర వీరమల్లు ఓజీ అండ్ అల్లు అర్జున్ 22nd ఫిలిం Day 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.